గైస్ వెల్కమ్ బ్యాక్ టు జియో సర్వైవల్ అనమాట. సో మనం ఈరోజు అయితే ఐరన్ ఫామ్ అయితే చేయబోతున్నాం అనమాట. సో లైక్స్ అయితే కొట్టేశారు, డేర్ కూడా ఇచ్చారు. డేర్ ఈరోజు అవ్వదేమో అబ్బా డేర్, ఎందుకంటే ఈరోజు మనం ఐరన్ ఫామ్ చేస్తున్నాం కాబట్టి చాలా వరకు ఉంది. నేను 7 గైస్ మ్యాగీ వుడ్ కర్డ్ అయితే అవ్వదన్నమాట. నా ఫేస్ రివీల్ అయితే అదే నా ఫేస్ అయితే అందులో కనబడుతుంది కాబట్టి వద్దు. సో ఈయనైతే చంపమన్నారు చూడండి 7 times. సో ఇప్పుడు కంప్లీట్ చేసేద్దాం. హెయిర్ అయిపోద్ది, హెయిర్ అయిపోద్ది గైస్. ఫస్ట్ ఏం నా టూల్స్ ఉన్నాయిరా ఐరన్ పోయింది అనుకో, నా సామాన్ లేదు. అండ్ గైస్ వద్దులేండి అబ్బా, నేను లాస్ట్లో చేద్దాంలేండి. ముందు ఏదో ఐరన్ పికాక్స్ ఎక్కడ ఉందిరా, కింద పడిపోయింది. నా దగ్గర ఉంచుతా. యాక్సా అరే ఫోన్లో అది వాడేసి ఇక. సో ఐరన్ ఫామ్ అయితే కట్టబోతాం. సో మాకు అండ్ విలేజ్ సో 200 1794 అనుకుంటా స్నాప్ షాట్లో అయితే చూసాను నేను. సో ఇప్పుడు మనమైతే విలేజ్కి అయితే వెళ్ళి మ్యాక్స్ 2 విలేజెస్ ఉంటాయి. ముందే తెచ్చిస్తున్నాం. అరే టూల్స్, నా టూల్స్ అరే లెగ్ అక్కడ లెగ్గు. అరే ఎక్స్పీ అంటే సో గైస్ అది నా టూల్స్ ఎవరా కింద పడిచేస్తుంది గైస్. ఒక నిమిషం. సో టూల్స్ అయితే తీసుకున్నాను. కొంచెం అయితే ఇవైతే. సో ఈరోజు విలేజ్కి నేనైతే వెళ్తాను. ఈ బాట్ కూడా అయితే రాడు. అయితే నేను బ్యాక్కి వెళ్ళిపోతానే. ఎక్కువ చేస్తున్నాం. సో బోట్స్ కూడా చెయ్యాలి. బోట్స్ ఒక 2 బోట్స్ అబ్బా, ఇద్దరిని తేవాలి కాబట్టి 2 బోట్స్ అయితే చేసుకుందాం. మళ్ళీ అక్కడి నుంచి రావడానికి నాకు రావాలి కాబట్టి ఇంకొక బోట్. సో బోట్ అయితే పెట్టా అండ్ టూల్స్ అదే మళ్ళీ ఇందులో పెట్టేసుకుందాం అన్నీ. అండ్ స్టోన్ 60 స్టాక్ ఉంది కదా, ఉంది. దాన్ని స్మోక్ స్టోన్గా చేయాలి. అండ్ అంతా లీడ్స్ పట్టుకొని వెళ్దాం గైస్. 6 ఎందుకు, 2 సరిపోతాయి. సో ఒకసారి నేను స్నాప్షాట్లో చూసాక మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అండ్ గైస్ మనం ముందే విలేజర్స్ని అయితే తెచ్చేయకూడదు అనమాట. ముందే తెచ్చేస్తే అవ్వదు. సో ముందే మనం ఎక్కడ దగ్గర ప్లేస్ ఎంచుకోవాలి. సో ఎక్కడ చేద్దాం ఐరన్ ఫామ్? ఓషన్ మధ్యలో అయితే బెటర్ అబ్బా, బట్ మా ఇంటి దగ్గర ఓషన్ ఉన్నట్టుంది. సో బెటరే, కానీ ఇక్కడ ఇదన్నా ఓషన్ నాకే పాయిజన్ పెట్టేస్తావురా, నాకే గైస్. మనం ఆ ఓషన్ దగ్గర కట్టుకుంటే ఎలాగుంటుంది ఐరన్ ఫామ్? బాగుంటుంది. సో అక్కడే వెళ్తే నేనైతే అనుకుంటున్నా. బట్ కొన్ని అయితే మనం చేసుకోవాలి. దగ్గరలో చచ్చిపోతా నేను, కన్ఫర్మ్ చేస్తా. హాఫ్ ఆర్ట్ దగ్గర నన్ను ఉంచిద్దేమో, హాఫ్ ఆర్ట్ దగ్గర కూడా ఉంచదు, చచ్చిపోతా. ఇంకా 10 seconds ఉందా పాయిజన్? వస్తా. సో పాయిజన్ అయితే అయిపోతుంది. ఎంపటే ఫుడ్ తినాలి హాఫ్ ఆర్ట్. సో ఓషన్ మధ్యలో అయితే కట్టేద్దాం అయితే అనుకుంటున్నాం. ఏమంటారు రే, ఓషన్లోనే కట్టదామా? ఓషన్లోనే కాడదాం. యా ఆ ప్లేస్లో అక్కడైనా పర్లే, బట్ దగ్గరలో కేవ్ ఉండకూడదు అంట గైస్.
కేవ్ ఉంటే మరి పని అవ్వదు. సో ఉంది పక్కన ఉంది కేవ్, ఇలా రారా అనుకుంటూ చూసుకో ఎంత పెద్ద కేవ్ ఉందో. అటుగా అది ముందుకు వస్తా. ఇటు సో చెయ్యాలంటే మనకి డర్ట్ కావాలి కాబట్టి నేను తానా ఎంత ఉంది? ఏవేవి తావాలో చెప్పి అన్నీ డర్ట్ ఉందా? తెచ్చేస్తాను, అన్నీ డర్ట్ ఉందా? తెచ్చేస్తాను. ఏవేవి తావాలో చెప్పు, అన్నీ తెచ్చేస్తాను. డర్ట్ తెచ్చు, ఎంత? ఒక 2 స్టాక్స్ తెచ్చు. డర్ట్ ఉంటుంది కదా ఎక్కువ. సో గైస్ ఇక్కడైతే మనము ఆ కాబుల్ స్టోన్ అవన్నీ తాను వద్దా? డర్ట్ ఎందుకు అరే గైస్ ఎక్కడో అవుతుంది వస్తుంది నాకు. అన్నీ అవన్నీ తెచ్చిన అవన్నీ చూద్దాం ఆగు గైస్. చాలా అయితే కావాలి మనకి అవన్నీ. బట్ ఎక్కడ కడదాం అబ్బా, ఎక్కడ కడదాం, ఎక్కడ కడదాం, ఎక్కడ నాకు ఇది ఒకటి బుర్ర పిచ్చెక్కేస్తుంది. ఎక్కడ కడదాం. సో ఇక్కడైతే ఒకటి కట్టచ్చు. సో ఓషన్ మధ్యలో అనుకుంటున్నాను నేను. బట్ విలేజర్ ట్రాన్స్పోర్ట్ అయితే ట్రాన్స్పోర్ట్ బట్ ఓషన్ మధ్యలో కడితే డ్రౌన్స్ ఉంటాయి కదా. నువ్వు డర్ట్ చర్జంకి వెళ్ళి అక్కడైతే కడదామనుకుంటున్నా. వైష్ అక్కడికి మొత్తం ప్లాట్ఫామ్ వేసాకైతే కడదామా, అదే కలుద్దాం ప్లాట్ఫామ్ వేసాక. బట్ ఆగండి అబ్బా, డర్ట్ అని వచ్చి అది నాకు కనబడుతుంది. ఎక్కడ వద్దాం? అక్కడ నువ్వు నా ముందునే ఉన్నవి. డర్ట్ ముందు అర్జెంటుగా ఇవ్వరా నాకు. అక్కడ డ్రౌండ్ అయితే అన్నాడు. 2 స్టాక్స్ నిన్న ఇన్వెంటర్ ఆల్రెడీ డర్ట్ ఉందా? సో అక్కడైతే అనుకుంటున్నా. సో గింగిరాలు తిరుగుతున్నాయి. సో ఇట్ సైడ్ అక్కడైతే కడదాం అనుకుంటున్నా. సో కట్టాకైతే కలుద్దాం. ఇదేంటి ట్రాన్సిషన్ వస్తుంది గైస్, ఇక్కడ ఎంజాయ్ చేయండి. సో కట్టాకైతే కలుద్దాం. అవ్వట్లేదేటయ్యా గైస్, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇది ట్రాన్సిషన్ అవ్వకపోతే ఇంక మనం వేస్ట్. 3, 2, 1 అంటే ట్రాన్స్లేషన్ అంటే గైస్ వన్స్ దీని మీద నొక్కాక గైస్ అవ్వట్లేదు, కానీ అయిపోయాక అయితే కలుద్దాం గైస్. సో ఒక్క నిమిషం అబ్బా. సో ఎందుకో ఈ మధ్యలో వద్దనిపిస్తుంది, చాలా వర్క్ అయితే అవుద్ది. సో అక్కడ ల్యాండ్ దగ్గరైనా కడదాం, బట్ దగ్గరలో కేవ్ ఉండకూడదు. మరి అదే చూసుకోవాలి. బ్లాక్ అవసరంలే కదా, చూడు ఇది వద్దు అవసరం లేదు. తీసే ఇందాక డోర్ బ్లాక్ పెట్టాను కదా, అవసరంగా అయితే అడుగుతున్నాడు. సో ఎక్కడ కడదాం అబ్బా. సో ప్లేస్ అయితే చూసుకుని కలుస్తా. సో ప్లేస్ అయితే ఇక్కడైతే అనుకుంటున్నా, ఇక్కడ మన ఇంటి దగ్గరలో కూడా ఉంటుంది కాబట్టి, కేవ్ ఉంది మన ఇంటి కిందనే. సో అక్కడ కాబట్టి ఇక్కడ కడదాం అనుకుంటున్నా. సో వుడ్ అంతా తీసాకైతే కలుద్దాం గైస్. అండ్ గైస్ అయిపోయిందనమాట. సో కొన్ని తీసి ఇక్కడ వేరే పెట్టా. ఓకే, సో ఇంకైతే స్టార్ట్ అయితే చేద్దాం. ఇది నేనైతే చూసింది అయితే ఆయింగ్ ఛానల్లో అనమాట. తనైతే అన్ని బెడ్ రాక్ వాళ్ళకి ఫార్మ్స్ అయితే చేస్తాడు. ఓన్లీ ఫర్ బెడ్ రాక్. నేను జావాలో పనిచేస్తే లేదు తెలియదు, కానీ బెడ్ రాక్లో అయితే కన్ఫర్మ్ పనిచేస్తాయి. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. బట్ కొన్ని మనకి వస్తువులు అవసరం, అండ్ ఆ వస్తువులు తెచ్చుకుందాం. వీటిని చంపేనా లామా? సో ఫస్ట్ ఆ వస్తువులు ఏంటో చూస్తున్నామండి. అండ్ బాయ్ ఏ పిల్లదను. అండ్ మెటీరియల్స్ నీడ్ ఒక వాటర్ బకెట్, 2 chests. సో చేసుకుని వద్దాం. దారా రై చిన్నదే ట్రాలో మంది మూతెట్టుకొని. లీవ్స్ 32 అన్నీ కూడా అవసరం లేదు, ఎందుకంటే మధ్యలో కొన్ని తీస్తాడు వాడు. సో స్టోన్ కట్ చాలానే చెయ్యాలి. సో ఫ్లెచ్చింగ్ టేబుల్కి ఏటబ్బా రెసిపీ? ఫ్లెచ్చింగ్ టేబుల్ 20 కావాలా?
రెసిపీ క్లికింగ్ టేబుల్ ఎందుకు ఇక్కడ ఉంటుంది కదండి. ఆహా ఫ్లింటా, అరే ఫ్లింట్లు ఉన్నాయా? ఫ్లింట్ ఉందా? అరే ఫ్లింట్ ఉండే ఉంటుంది. అప్పుడు గ్రావెల్ కూడా మైన్ చేశాను నేను చాలా. సో ఫ్లింట్ 6 ఉంది. ఇంకా ఎక్కువ మైన్ చేసాక సో వాటర్ బాక్స్ మీ దగ్గర ఉంది కదా, 2 చెస్ట్లు చేసుకొని అర్థం చేసి. అటు సైడ్కి వెళ్ళు. ఎందుకు? అటు సైడ్కి. సో డబల్ చెస్ట్ ఏం అవసరం లే, బట్ నేను చేస్తున్నా. సావు ఎందుకు నువ్వు ఎందుకున్నావు? డర్ట్ అయితే పెట్టద్దు. లామా అసలు ఏంటి మట్టి అదేట్రా అలాగొచ్చింది అంటే దెయ్యమా టీపీ పాస్తారా? సో సో వాటర్ బకెట్ ఉంది. నెక్స్ట్ అయితే 3 సైన్ బోర్డ్స్ అంటే దానికి 6 కావాలి కదా. ఎక్స్పీ కావాలంటే వెయిట్ వద్దు. సో సైన్స్ చంపి ఎక్స్పీ తీసుకొచ్చా అనుకున్నా. గైస్ ఇదంతా మనం పెట్టుకోలేము కానీ నేను నా చెత్త చెత్త నువ్వేటే నా చెత్త అంతా ఎత్తాను నువ్వేటే. సో నెక్స్ట్ అయితే ఒక్క హాపర్. నేను బెడ్లు చేస్తానులే. అరే ముందు చెత్త అంతా చేసుకో. నువ్వు బెట్సా బాబు అప్పుడే చేయొద్దు, ఆగు. 31 అన్నమాట. ఇది ఎడదాం అవుద్దా చుడివి. రెడ్ నార్మల్ బెడ్స్ అంటే సరిపోతాయి కదా. డైస్ ఆడితే బాగుంటాయి కదా. నార్మల్ బెడ్ అంటే సరిపోద్ది. బట్ చూద్దాం బాబు, నువ్వు ముందే ఏం చేసే కావు. నేను చేసే నా బర్త్డే వద్దురా, నేను వీడియోలో చేస్తున్నాను కదా. సో నెక్స్ట్ అయితే ఒక్క హాపర్కి 8 కావాలి. సో హాపర్ అయితే కావాలి గైస్. ఒక్క హాపర్కి ఏం కావాలి? సో ఒక చెస్ట్ 5 ఐరన్ వచ్చినాయి. అరే ఒక చెస్ట్ 5 ఐరన్ ఎదురా. అరే ఐరన్ పెట్టచ్చు కదరా ఫర్నేస్లో ఈ లోపు. సో గైస్ మనకు ఓవరాల్ 3 చెస్ట్లు కావాలి. సో ఒక హాపర్కి అనమాట. సో హాపర్ ఐరన్ పెడితే సరిపోద్ది. హాపర్ సెట్, సైన్ సెట్, వాటర్ బకెట్స్ అండ్ స్లాబ్స్, స్టోన్స్. ఇవైతే కొన్ని ఎక్కువే కావాలి. అలాగో వద్ది స్మూత్ స్టోన్, దీన్ని కూడా పెట్టాలా లోపల? నేను నాకు ఎక్స్పీ కావాలి, చాలా ట్రైన్ చేస్తున్నాను నేను. ఎస్ అనుకుంటానబ్బా, ఇది కూడా పెట్టాలనుకుంటా. అప్పుడు స్మూత్ స్టోనా? అలాగే అనుకుంటాను. అదే అయితే కొంచెం కోల్ పెట్టడం అదే. సో కొంచెం కోల్ అయితే తెచ్చి అండ్ మనం విలేజ్ ఇదే అక్కడికి వెళ్ళాలి. విలేజ్ కూడా అవసరమే చెత్త అంటే కోలు, చారుకోలు. ఒక్క 3 ఐరన్ అబ్బా, సెట్ 5 ఐరన్. వెళ్ళిపోతున్నాను అన్నీ 5కి. ఒక్కటి సరిపోద్ది అబ్బా దీనికి. 3 ఐరన్. అరే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నారా గైస్? ఎక్విప్మెంట్స్ అంతా వచ్చాక అయితే కలుద్దాం. గైస్ మాకు కావాల్సిన సామాన్లు అయితే మ్యాక్సిమం అయితే మేమైతే తేడానికి అయితే ట్రై చేస్తాం. సో బెడ్స్ అయితే ఉన్న ఊలంతా అయిపోయింది. సో ఓన్లీ రెడ్డే చేసాం. అండ్ వాటర్ లావా అక్కడ ఉన్నది, అది తెచ్చాను. సో లీవ్స్ 50, ఓన్లీ లీవ్స్ 32 అవసరం, బట్ నేను 55 తెచ్చా. అండ్ ఫ్లింట్ కొంచెం ఉన్నది, ఇంకా వెళ్ళి ఏం చేస్తే తెచ్చా అంతే గైస్. అండ్ ఒక టార్చ్ అయితే కావాలంట, ఒకటి టార్చ్. అండ్ స్మూత్ స్టోన్ స్టాక్ అన్నారు, బట్ ఇది ఎంత చేసి ఎత్తుకున్నా. సో ఇంకా వెళ్ళిపోదాం గైస్ బిల్డ్ దగ్గరికి, వెళ్ళాకైతే కలుగుతాం. సో గైస్ వచ్చేసాం అనమాట. సో ఫస్ట్ అయితే మీరైతే లీవ్స్ అయితే తీసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను ఇది ఆయింక్ అని, చెప్పినట్టు అన్నా. ఒకవేళ చెప్పకపోతే మళ్ళీ చెప్తున్నా. ఆయింక్ అనే ఛానల్లో నుంచి తీసుకున్నాను ఇది. రెడ్ రాక్ ఉన్నది పాల చేస్తాను. సో ఫస్ట్ మీరైతే లీవ్స్ అయితే తీసుకొని 9x9 అయితే చేయండి. లీవ్స్ ఎలాగే వస్తాయి, 3, 4,
ఓకే, మళ్ళీ ఆల్రెడీ ఫస్ట్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ నుంచి సెకండ్. తీసాను 3 4 5 6 7 తీసాను. ఓకేనా? సో అలా పెట్టేసుకుని అనుకున్నా. సో దీనికి దానికి కనెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే సో నెక్స్ట్ అయితే మీరు కిందకైతే మైన్ అయితే చేయాలి. సో అక్కడ నుంచి 3 బ్లాక్స్ అంతా ఆగండి అబ్బా, గుర్తొస్తుంది. చూస్తున్న వీడియో 3 బ్లాక్స్ 1 2 3. సో మొత్తం అంతా ఇప్పుడైతే మైన్ చేసి వెళ్ళాను. సో మైన్ చేసాకైతే కలుద్దామా? సో మైన్ చేసాకైతే కలుద్దాం గైస్. సో గైస్ మైన్ అయితే చేస్తాను అనమాట. సో మీరు దాని నుంచి లీవ్స్తో అయితే లెక్క పెట్టకూడదు. సో లీవ్స్తో అయితే లెక్క పెట్టకుండా ఓన్లీ మీరైతే ఈ 3 బ్లాక్స్ లెక్క పెట్టాలి. పడుకోరా రైతు పడుకున్నా. సో మన ఇల్లు ఇటు సైడ్. You can sleep at night and during the night. You can మా ఇల్లు ఇటు సైడ్ రా, during the night. ఇటు సైడ్ కదా. Sleep at night and during the night. You can sleep at night and సో ఇటు సైడ్ కాబట్టి అంటే మీరు ఎటు సైడ్ అయినా పెట్టుకోవచ్చు. నేను మా ఇంటి సైడ్ కాబట్టి ఇటు 3 బ్లాక్స్ తీయాలి, ఇటు 3 బ్లాక్స్ తీయాలి అంటే. షిట్, శాప్లింగ్స్ తీయడానికి అవ్వదు చేసినాను. అలాగబ్బా, శాప్లింగ్స్ తీయడానికి అవ్వదే అమ్మా. సో ఇటు సైడ్ 3 బ్లాక్స్ తీయాలి అంటే ఇటు 3, ఈ మధ్యలో ఒకటి, అటు 3. అండ్ మీరైతే స్లాబ్స్ అయితే కట్టాలి. సో ఈ మధ్యలో అవసరం లేదనుకుంటా. అండ్ అబ్బా పెట్టదు. అరే సరేనా. సో నెక్స్ట్ అయితే కిందకి వెళ్ళి స్క్వేర్ అయితే తీయాలన్నమాట. 28 అయిపోయిందంటే సో ఈ మధ్యలో స్క్వేర్ అయితే తీయాలి. సో తీసేద్దాంలేండి, మీరైతే చూస్తూనే మీకు తెలియాలి కదా. సో జోసెఫ్ బ్రో సోలో సర్వైవల్ స్టార్ట్ చేశాడు గైస్. దానికి కొంచెం సపోర్ట్ చేయండి. బాగా చేశాడు, గేమ్ ప్లే మాత్రం అదిరిపోయింది. సో తనకి సపోర్ట్ చేయండి. తను యూట్యూబరే కదా, తనకి నాకన్నా ఎక్కువ ఉన్నాయి. 480 500. సో మండే తనైతే స్పెషల్ లైవ్ అయితే వస్తుంది. సో మీరు కన్ఫామ్గా అయితే చూడాలి తను స్పెషల్ లైవ్. సో నెక్స్ట్ అయితే ఈ కింద నుంచి 1 2 3 4 5. సో ఇదైతే అలా మైన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో నేను మైన్ చేసాకైతే కలుస్తా. సో గైస్ మైన్ అయితే చేస్తాను అనమాట. సో మీరు నెక్స్ట్ అయితే ఈ బ్లాక్స్ అయితే తీసుకుని స్మూత్ స్టోన్ బ్లాక్స్ ఇలా పెట్టేసుకోండి. అండ్ ప్లాట్ఫామ్ ఎటు పెట్టా అటే కదా. ఓకే, అంటే ఏం లేదు గైస్, అలా అటు సైడ్ పెట్టాలేమో అని అనుకున్నాను అండి. స్మూత్ స్టోన్ ఒక స్టాక్ అయితే తీసుకోమన్నాడు, బట్ నేను అంతా తీసుకున్నా సరిపోద్దులేండి. సో నెక్స్ట్ అయితే బెడ్స్ అలాగైతే పెట్టేయాలి అటు సైడ్. మొత్తం అంతా పెట్టేశాక నేను కలుస్తాను గైస్. సో గైస్ మొత్తం అంతా అయితే పెట్టేసా. అరే ఇక్కడ రెస్పాన్ పాయింట్ ఏంటి అట్టద్దురే, మళ్ళీ ఎక్కడికి వచ్చి చెప్తాను. నువ్వు చచ్చిపోతావు, ఇంకా లోపల ఇరికిపోతావు, వెళ్ళిపో పైకి. సో గైస్ నెక్స్ట్ అయితే మీరు ఇలా 2 బ్లాక్స్ అయితే పెట్టుకోండి. ఎలా అదే నువ్వు ఇది మైండ్ చేసుకో తర్వాత. ఆ పైకి అలా. సో గైస్ సో ఇలా 2 బ్లాక్స్ పెట్టుకున్న తర్వాత ప్రతి కార్నర్లో ఇలాగైతే పెట్టుకోండి. అండ్ మిడిల్లో ఇలాగైతే పెట్టండి. అండ్ మిగిలిన దగ్గర ఫ్లెచింగ్ టేబుల్స్ అయితే పెట్టండి. కరెక్ట్గా మీకు 20 అయితే సరిపోతాయి. సో ఇక్కడ మొత్తం 9 అయిపోయా. సో ఇక్కడైతే 12 అవుతాయి. 12 అయ్యాక 14 రెస్పాన్ పాయింట్ కానీ పెట్టుకున్నా. రెస్పాన్ పాయింట్ ఏం పెట్టుకోలేదండి. రెస్పాన్ పాయింట్ లేదు. సో నేను రెస్పాన్ పాయింట్ పెట్టుకోలేదు అనేది అనుకుంటున్నా. సో నెక్స్ట్ అయితే చేయాలి చూసుకోవాలి.
సో గైస్ చూసాను. సో ఎక్కడైతే ఒక టార్చ్ అయితే పెట్టాలి అండ్ విలేజర్స్ని అయితే తేవాలి. సో నేను ఇప్పుడు విలేజ్కి వెళ్ళి విలేజర్స్ని అయితే 2 విలేజర్స్ని తెస్తా. సో మీరు విలేజ్కి వెళ్ళింది అదంతా చూసింది. అదే ఆగరా వీడియో చెప్తున్నాను కదా. సో విలేజ్కి వెళ్ళింది అవన్నీ మీకు ఎందుకు గైస్ చూపించడం, నేను తెచ్చేసి అప్పుడు మీకు చూపిస్తాను. అదే ఇక్కడ నుంచి చాలా దూరం 292 1000 బ్లాక్స్కి వెళ్ళాలి నేను, -1000. సో ఇక్కడ విలేజర్స్ తెచ్చినైతే కలుద్దాం. సో గైస్ విలేజర్స్ని అయితే తీసుకొస్తాను విలేజ్ నుంచి. అండ్ ఆల్సో 20 అంటే బ్రీడ్ కూడా చేస్తాను. మనం మళ్ళీ కూడా స్పాన్ అయిపోయాడు. సో ఇక మనం ఏం చేయాల్సింది లేదు, జస్ట్ స్టోన్ బాక్స్ అయితే పెట్టేసి వాటర్ అండ్ క్యాంప్ ఫైర్. క్యాంప్ ఫైర్ వద్దులేండి, మన క్యాంప్ ఫైర్ అవసరమైతే పెట్టుకోవచ్చు అన్నాడు కానీ. సో మనకి అంటే క్యాట్స్ ఉన్నాయి కదా వాటి కోసమే, సో దేనికైతే కాదు. సో ఇటు సైడ్ అయితే బాగా అండ్ ఒకటి 2 మనకి ఎటు సైడ్ కావాలి, నల్ల సూర్య కూడా ఉన్న వైపు కాదు, మనం ఇటు సైడ్ పెట్టుకుందాం. సో ఇటు సైడ్ పెడదాం. లేకవే 1 2 3 4. సో ఇలాగైతే పెట్టాలి. సో లైక్ చేయండి గైస్. నెక్స్ట్ వీడియో అయితే బేర్ ఇచ్చేస్తా. లైక్ అయితే బేర్ చేసాడు. అరే గైస్ ఇటు వాటర్ లేగరా, నువ్వు పైకి వెళ్ళిపో, నువ్వు పైకి వెళ్ళు. సో కరెక్ట్గా మీకు ఆ 1 బ్లాక్ వస్తుంది. సో మళ్ళీ చెట్టు ఉన్నాడు. సో ఇది బ్రేక్ చేస్తే మనకేం అడ్డం రాదు. సో ఇక్కడ మనం హాపర్ అయితే తీసుకోవాలి. అరే లేగు సౌండ్ లేగు మళ్ళీ సూర్యగాడు వెళ్ళలేకపోతున్నాడు అక్కడికి. సో ఇక్కడ నుంచి మీరు బాబు ఇంకో బ్లాక్ బ్రేక్ చేయి. సో ఇక్కడ డబుల్ చెస్ట్ అయితే పెట్టండి. మళ్ళా సో బాబు ఈ లోపలికి ఏం పెళ్ళొద్దాన్ని. అరే ఈ లోపలికి తొయ్యొద్దు, ఎవరితో సైడ్ వాటర్ కూర్చున్నాడు లేగా. సో ఇక్కడైతే నేను తీసుకెళ్తాను. సో ఇక్కడైతే హాపర్ అయితే పెట్టాలి. ఈట ఉండరా మళ్ళా. సో ఇక్కడైతే హాపర్ అయితే పెట్టాం కదా. అండ్ మీకు అవసరమైతే ఇక్కడ బ్లాక్స్ అయితే పెట్టుకోవచ్చు. రాత్రి అయిపోయింది బట్ ఇక్కడ బ్లాక్స్ పెడితే మీకు తెలుసు కదా, మరి వెళ్ళి పడుకో. సో కింద స్టెయిర్ అయితే పెట్టాలి, తర్వాత వచ్చి అయితే పెడదాం. వెళ్ళరా, నేను ఇప్పుడు పైకి వస్తున్నాను. జాంబీలు అందరూ నా మొహం మీదకి వస్తారు. అదే నాకు వస్తారు, అందుకని ఎక్కడో ఉందామా సర్వీస్ చేసేద్దామా సైలెంట్గా ఈ రోజే వెళ్తున్నాను నేను. ఎలా వెళ్ళు, నువ్వు వెళ్ళు. నేను ఉంటాను. వచ్చి ఎలా అదే అలా వస్తావని. సో ఫామ్ అయితే అయిపోయింది. అమ్మ బాబాయ్ వెనక నేను ఫామ్ లోపల ఉన్నా, నాకు ఎంత హెల్ప్ చేసి తెలుసు. మళ్ళీ సూర్యులు స్పైడర్ వచ్చేసింది. లావ్ అయితే పెట్టడం అయితే మర్చిపోయాను. అరే నేను ఎక్కడ ఉంటాను, నువ్వు పడుకో. అక్కడ ఐరన్ గోళం స్పాన్ అయిపోతుంది. థ్యాంక్ యూ రేజ్ గో, నీకోసం ఐరన్. కానీ ఐరన్ మాత్రం చాలా వస్తుంది. నీకోసం ఐరన్ ఇదిగో ఉంటారు. సో క్రెడిట్ గోస్ టు ఆయింగ్ అనమాట, ఆయింగ్ యూట్యూబ్ ఛానల్కే. సో వెళ్ళి లావా పెట్టాలంతే. సో లావా పెట్టేసి వచ్చేద్దాం. అమ్మ బాబాయ్ స్కెల్టన్ అటాకింగ్ మీ గైస్ వాళ్ళు చెట్టు కింద ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వేసుకుంటారు. అక్కడ స్పాన్ అయిపోయిందిరా క్రేపర్. ఎక్కడ ఇక్కడ ఏది స్పాన్ అయిపోయిందా? ఎలాగా కిందకు పడినట్టు ఉంది, స్పాన్ అవ్వలేదు, కిందకు వచ్చింది. నువ్వు అక్కడ ఉండడం వల్ల కిందకు వచ్చింది. కాపర్ ఉందా? ఉంది జస్ట్ అది కానీ పోతే ఇక్కడికి అయిపోద్ది గైస్. ఇప్పుడు నిన్న అట్రాక్ట్ అయ్యే వచ్చింది. పెడతా నాకు నేను అది కవర్ చేసి షాపర్ అయితే ఉండిపోయింది. ఓకే సో డర్ట్ అయితే పెట్టేద్దాం ఇక్కడ. సో ఇక్కడ 3 సైన్ బోర్డ్స్ అయితే పెట్టదా.
పైన ఎందుకు తీసే ఇక్కడ డర్ట్ బ్లాక్స్ అయితే పెట్టేసి సో మీకు ఇది యూస్ఫుల్ అయ్యి ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇది కూడా ఎట్టేనా? లేక ఆగరా, అక్కడ క్యాట్ ఉండిపోయింది. అదే లేదు సో గైస్ పెట్టేసాం. అది పైకి ఒక ల్యాడర్ వచ్చింది. పైకి ల్యాడర్ కాదు, పిలిచుడు నువ్వు అర్జెంటుగా స్టెయిర్ కేస్ చేసుకొని వెళ్ళి నువ్వు వెయిట్ చేస్తావంటే అర్జెంట్ స్టెయిర్ కేస్ చేసుకొని వెళ్ళి ఇదేంటి కాబుల్ స్టోన్ ఉంటుంది కదా, కాబుల్ స్టోన్ స్టోన్ కట్టర్తో పెట్టి స్టోన్ కట్టర్లో పెట్టి స్టెయిర్ చేయి. ఒక్క స్టెయిర్ రెండు వస్తాయి, ఒకటి రావు. ఒరే ఒకటి వస్తుందిరా, ఒకటే వస్తుంది. ఒక్కటే చెయ్యి నువ్వు కూడా. సో ఇక్కడొకటి, అరే ఏదో అయిపోయింది. సో ఇక్కడొకటి అండ్ గైస్ ఎక్కడొకటి. సో ఇక్కడ నేను ఇప్పుడు చెప్తాను కదా గైస్. సో ఇప్పుడు ఇక్కడ మనం లావా మల్లసూరి అయితే వస్తుంది. బాబు ఒకటే ఆడేటి ఆ మల్లసూరి రాట్లే, అదేటి ఎప్పుడు రా. ఒకటే కదా అడిగా, ఒకటే. రే మల్లసూరి రారా గైస్, ఈ మల్లసూరి వస్తున్నాడు. వర్కౌట్ వస్తుంది గైస్, వర్కౌట్ అవుతుంది. అయితే డోర్ బ్లాక్ నువ్వుదా తెస్తున్నావా? కాదు తేవట్లే, తేవట్లేదు. వీడియో కంప్లీట్ చేయాలి. సో గైస్ వీడియోకి పడ్డ కష్టాలు మీకే తెలుసు గైస్. విలేజర్స్ని తెచ్చాను, నాకు ఇవ్వు. ఒకటే వస్తుంది. రెండు వచ్చింది. రెండు ఎందుకు వస్తారా? నువ్వు రెండు చేస్తే వస్తుంది. మూసుకొని అడిగిన దానికి చెప్పు, ఎక్కువ చేసావు అనుకో చేస్తే ఏది చేసేస్తావా? అడ్లేగరా, అడ్లేగు మరి లేకరా అంటే అన్నా నీకు ఆ మధ్యలో అవడరా. బా సత్యంత నేను బతికైపోయింది. చెక్కేస్తున్నారు నాకు. లూట్ ఏంటి నేను తెచ్చిదిరా గాయస్. ఇది ఇంకా లేట్ చేస్తున్నాడు ఏంటి గాయస్? నువ్వేరా చంపింది? ఎవరు చంపన్నాడు? మరి రారా బేగా. సో చూసారు కదా 8 ఐరన్ అప్పుడే. ఇంకా మల్లసూరి స్పాన్ అవ్వడే, మనం అన్నప్పుడు స్పాన్ అవ్వరు గైస్. మనం కొంచెం ఒకసారి దూరంకి వెళ్ళాక స్పాన్ అయితే అవుతారు. లెగురా, ఇట్రా లెగు, పైకెక్కు. సో గైస్ నాకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువ బాగా క్యాట్ వస్తుంది. సో దీంతో మీరైతే చెస్ట్ని ఓపెన్ చేయగలరు. సో దాంతోపాటు అంతే, ఇంకేం చెప్పాల్సింది లేదు. సో ఐరన్ ఎక్కడైతే కలెక్ట్ చేస్తాం మేము. సో అంటే గుర్తు పెట్టుకుంటున్నాం కదా, అప్పుడు ఐరన్ గోరం దా అవుట్రా చెప్పేద్దాం ఇప్పుడు తీసుకెళ్తాను కదా నువ్వు. థర్డ్ ఎపిసోడ్ మనం వెచ్చేయాలి తెలుసుగా, ఐరన్కి అప్గ్రేడ్ అయిపోతాం గైస్ నెక్స్ట్ ఎపిసోడ్కి. అదే హ్యాండిల్నే చెప్తాడు వాడు, హ్యాండల్లోనే. అండ్ క్రాప్స్ అయితే నిండిపోయి గైస్, ఫుల్ అయిపోయి. వద్దులే, ఎపిసోడ్ అయిపోయాక మేమైతే తీసుకుంటాం. కానీ ఎపిసోడ్ అయిపోయాక మనం తీసుకుందాం దా. అవుట్రా చేద్దాం, దారా. సో ఇది గైస్ వచ్చేసి. సో చెప్పండి మీకు వీడియోలు కనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో. సో డేర్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. సో డేర్ అయితే ఈరోజు అయితే కంప్లీట్ చేయలేపా, అంటే ఐరన్ రూమ్లో ఉండిపోయి. సో బాయ్ అదే అంటే బ్యాక్కి వెళ్ళొద్దు అన్నట్టు thumbnail తీసుకోలేదు కాబట్టి. సో బాయ్.